దేవునికి స్తోత్రము. దైవవాక్కు అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరి మీ అందరినీ కలుసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ అనుదిన కార్యక్రమాలు ఆగకుండా కొనసాగులాగున మీరందరూ కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నాను. మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాము. పరిచర్య కొనసాగటానికి మీ ప్రార్థన కూడా మాకు అవసరమైనది కనుక మీరు కూడా ప్రార్థించాలని తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనము చదువుకుందామండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈరోజు చాలా రకాలైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. వైద్య శాస్త్రము ఎంతగా అభివృద్ధి పొందిందో, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి పొందిందో అన్ని కొత్త రోగాలు మరి మనిషి మీద దాడి చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి చాలామంది చెప్తారు పొల్యూషన్ కారణమని, లేకపోతే ఆహారపు అలవాట్ల కారణమని, మానవుని జీవన శైలి మరి కారణమని, ఇలా ఎన్నో రకాల కారణాలు ఉన్నప్పటికీ, కారణం ఏదైనప్పటికీ కూడా మనిషి మరి ఈ యొక్క అనారోగ్యాలను బట్టి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నేను నిన్ను స్వస్థపరుస్తాను. అయితే నీవు దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నిన్ను స్వస్థపరచు దేవుడిగా నేనున్నాను అని దేవుని యొక్క వాక్యము మరి తెలియజేస్తూ ఉన్నట్లుగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము మరి 20వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని వ్రాయబడింది. ఏమి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన మాటలకు చెవియొగ్గితే, వాటిని హృదయములో భద్రం చేసుకుంటే దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మనకందరికీ తెలుసు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంది కదా, ప్రతి వ్యక్తికి కూడా అరకాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. స్వస్థత కొంచెమైనట్టు లేని పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉన్నాయండి. అవి మన జీవిత విధానం మీద దాడి చేసేటువంటి అనారోగ్యాలు, లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితం మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఏమి మన జీవితంలో కలుగుతూ ఉన్నా కూడా ఆయన వైపు మనము చూసినట్లయితే ఆయన మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఉన్నారు. మనం ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే గనక ఆయన మనల్ని స్వస్థపరచు దేవుడిగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మీకు స్వస్థతను కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ వాక్య భాగాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నాయన, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క దినాల్లో మేము చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు, బలహీనతలు నాయన కలుగుతూ ఉన్నాయి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా రకరకాల నాయన వ్యాధులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాయన, జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, నీకు వందనాలు తండ్రి. అనేక మంది స్త్రీలు నాయన తండ్రి ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి నాయన గర్భ సంచిలో కంతులు, వావరీస్లో కంతులు అంటూ అనేకమైనటువంటి ఆపరేషన్లు గుండా, ట్రీట్మెంట్లు గుండా బయలుదేరి వాళ్ళు వెళ్తూ ఉన్నారయ్యా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు.
ప్రభా. నాయన స్వస్థత లేని వారికి స్వస్థత మీరు దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. అయ్యా నాయన మా యొక్క శక్తి ద్వారా కాదు కానీ నాయన నీ యొక్క వాక్యము ద్వారా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా నాయన ఈ మాటలు వింటూ ఉన్న అనేక మందిని మీరు బలపరచమని, స్వస్థపరచమని, వ్యాధుల నుంచి విడుదల కలగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.